వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం నాటుకోడి పులుసు పెడదామండి. నాటుకోడి పులుసు ఇది చాలా బాగుంటుంది. దీంట్లోకి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాము. దీనికి దాసం చెక్క, లవంగాలు, ఎలాచి, కొంచెం బిర్యానీ ఆకు వేయాలండి. కొంచెం ధనియాలు ఒక 4 చెంచాలు వేసుకోవాలి. 4 చెంచాలు ధనియాలు, ఎండుమిర్చి ఒక 12 ఎండుమిరపకాయలు, 12-15 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లవర్స్ అవి కూడా 2 వేసుకోవాలి. వీటన్నిటిని సన్న మంట మీద వేపి పెట్టుకోవాలండి మనం. కొంచెం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి, చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. దీంట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేస్తే. పచ్చిమిరపకాయల తర్వాత ఆనియన్ వేయాలండి. ఆనియన్ ఒక 3 పెద్ద సైజు ఆనియన్ ఒక 3 వేసుకోండి. మేము 1.5 కిలో చికెన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు 1.5 కిలో పడింది నాటుకోడిలోకి. 1.5 స్పూన్ పసుపు వేస్తాను. సాల్ట్ కూడా 2 చెంచాలు ఫుల్గా 2 వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా వేపుకోవాలి. బాగా వేపుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 3 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. 1.5 కిలో చికెన్కి 3 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపి ఒక గుప్పెడు వేసుకోవాలి. ఒక గుప్పెడు నిండా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద టమాటాలు అయితే ఒక 5, చిన్నవి అయితే ఒక 7-8 టమాటాలు మిక్సీ పట్టుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, నాటుకోడి ఇలా నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం కూడా మాది ఎక్కువ కారం ఉంటుందని చెప్తూ ఉంటా కాబట్టి మేము 2 స్పూన్ల కారం వేసాను. సరిపోకపోతే ఎందుకంటే మనం మసాలాలో కూడా ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఆ మసాలాలో ఎండుమిరపకాయలు ఉంటాయి కాబట్టి 2 స్పూన్ల కారం వేసి ఇది కూడా వేసాము. 1.5 కిలో చికెన్ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. కొంచెం ఘాటు కూడా ఉండాలి. నాటుకోడి కాబట్టి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం మసాలా వేగిపోయింది బాగా. ఇప్పుడు మొత్తం చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా మనం కుక్కర్లో వేసేసుకుందాము. చూడండి, నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇగో ఇలా వేసేసుకోవాలి. మొత్తం చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. చికెన్కి మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. బాగా పట్టాలి మసాలా, ఇది పట్టేటట్టు చేసుకోవాలి. చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు కాబట్టి ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది. కోడి కూడా బాగా కాలవాలి. మంచి కాల్చి కడుక్కుంటేనే బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. చికెన్ ఉడికి సరిపోయే నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వాటర్ పోసాను. 2 గ్లాసుల వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టాలి. మూత పెట్టి కనీసం 6-7 విజిల్ పెట్టుకోవాలి. నాటుకోడి కాబట్టి 6-7 విజిల్ పడుతుంది. నార్మల్ చికెన్కి అయితే 3 విజిల్ సరిపోతాయి. ఇది నాటుకోడి కాబట్టి 6-7 విజిల్ పెట్టుకున్నాం. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చేసిందంటేనే ఉడికిపోయిందని అర్థం. ఆయిల్ బాగా వచ్చింది. నాటుకోడి కాబట్టి ఆయిల్ అందులో కూడా ఊరుతుంది. కొంచెం మనం వేసిన ఆయిలే కాదు, మొత్తం చికెన్లో ఉన్న కొవ్వు కూడా కరిగి అది కూడా ఆయిల్గానే అవుతుంది. చూడండి, బాగా కనిపిస్తుంది. మొత్తం ఉడికిపోయింది. చాలా బాగా ఉడికిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరుగా చేసుకొని తిని చూసి మాకు కామెంట్స్లో పెట్టండి.